అదేవిధంగా ఏకాగ్రత ఉండాలి. కనుక ధృతి తర్వాతి దృష్టి. మూడవది ఆ పనికి సంబంధించి జ్ఞానం కలిగి ఉండాలి. ఊరికన బయలుదేరేడు అంటే బయలుదేరిపోవడం కాకుండా దాని పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. అంతేకాదు పని చేసేటప్పుడు మన అనుకోని సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలని తెలివి ఉండాలి. ఇదంతా కలిపి మతి అనో మాటలో చెప్పారు. ధృతి, దృష్టి, మతి. మూడింటి తర్వాత చేయగలిగే సమర్థత ఉండాలి, దక్షత. అది దాక్ష్యం అన్నారు. ధృతిర్, దృష్టి, మతి, దాక్ష్యం. ఈ 4 ఉన్నవారు స్వకర్మసు నసేదతి. వాళ్ళ ఈ కర్మల్లో ఎప్పుడు విఫలము కారు. ఎంత గొప్ప పాఠం చెప్పారండి ఇక్కడ. అందుకే రామాయణం సర్వ మానవ జాతికి సర్వకాలాలలోనూ సర్వ విశ్వంలోనూ జ్ఞానం ఇవ్వగలిగిన మహాగ్రంథం. ఋషులిచ్చిన గ్రంథముల యొక్క మర్యాద ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. అలా చెప్పి హనుమంతుడు బయలుదేరాడు అన్నారు. ఇక్కడ సరిగ్గా 3 విఘ్నాలు వచ్చాయి. ఈ 3 విఘ్నాలని దాటాడు. అయితే దీన్ని అనేక యోగ పద్ధతులు కూడా చెప్పిన వారండి. గోవింద రామాయణం అని తెలుగులో ఒక రామాయణం ఉన్నది. గోవింద రామాయణ కర్త సుందరకాండని ప్రత్యేకంగా యోగకాండగా వర్ణిస్తాడు. సరే, కొంచెం యోగంతో సంబంధం ఉన్నవాళ్ళు కొంతమందికి సుందరకాండలో సుందరీ విద్య కనబడిందని చెప్పాం కదా. సుందరీని చూడడానికి ఆ శోకవనంలోకి ప్రవేశించేటప్పుడు దాటవలసిన 3 ఉన్నాయన్నాడు. ఆ 3 ఇక్కడ బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అనే గ్రంథి భేదన విద్య ఇందులో దాగి ఉందని కొందరు అన్వయించారు. కొందరు ఏం చెప్పారంటే బ్రహ్మజ్ఞానం పొందాలంటే త్రిగుణాలు దాటాలి. త్రిగుణాలు ఇబ్బందికరమే. సత్వరజస్తమో గుణాలు కూడా ప్రపంచంతో బంధిస్తాయి. అందుకు ముందు వచ్చింది సత్వగుణం. సత్వగుణమే కదా, రా కూర్చో ఆతిథ్యం తీసుకున్నట్టు సత్వగుణమే. తర్వాత వచ్చింది వీలు లేదు, ప్రవేశించని మొండికేసింది, అది రజోగుణం. తర్వాత స్పష్టంగా తెలుస్తోంది సింహిక, తమోగుణం. 3 గుణాలని దాటి వెళ్ళిన మహాయోగి హనుమత్ స్వామి అని 3 కూడా అంత చక్కగా అన్వయించి చూపించారు. మొత్తానికి సర్గ చాలా విశేషంగా చెప్పబడుతూ ఒక సాధకుడు సాధనా పథాన్ని సంకేతంగా శ్లోకాల్లో చెప్తూ ఏకకాలంలో సామాన్య స్థాయి, ధార్మిక స్థాయి, ఉపాసనా స్థాయి, తాత్విక స్థాయి 4 స్థాయిలతో రచింపబడ్డ గొప్ప రచనగా ఋషుల రచనని అలా చూడాలి. ఇది మామూలు మానవుడు రాస్తే ఇన్ని చెప్పక్కర్లేదు. ఋషి రచనలో ఇన్ని మర్మములు ఉంటాయి. మొత్తానికి తిన్నగా చేరుకున్నాడు. త్రికూటబని పర్వతం లంకలో ఉంది. అక్కడికి వెళ్ళి వాలాడు ఆయన. అక్కడ ఒక రహస్యాన్ని రాస్తాడు వాల్మీకి.